హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. మన తెలుగు సినిమా పరిశ్రమలో ఎంతోమంది టాలెంటెడ్ కమెడియన్స్ ఉన్నారు. వాళ్ళ సంఖ్య పరంగా చూస్తే ఏ సినిమా ఇండస్ట్రీలో కూడా ఇంతమంది కనపడరు. బ్రహ్మానందం, బాబుమోహన్, కోట శ్రీనివాసరావు, తనికెళ్ళ భరణి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, సుత్తివేలు, సుధాకర్, ఎంఎస్ నారాయణ, జయప్రకాష్ రెడ్డి, కృష్ణ భగవాన్, పోసాని కృష్ణమురళి, రఘుబాబు, ఎల్బి శ్రీరామ్ ఇలా లిస్టు రైలుపెట్టిలా వెళుతూనే ఉంటుంది. వీళ్ళందరూ తమదైన నటనతో తెలుగు ప్రేక్షకులను విపరీతంగా నవ్వించారు. మరి డాక్టర్ కొడుకు డాక్టర్ అయినట్లు, యాక్టర్ కొడుకు యాక్టర్ అన్నట్లుగా మరి వీరి కొడుకులు, కూతుర్లు వారి తండ్రుల మాదిరిగానే కమెడియన్ అయ్యారా? మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ఇంతవరకు మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి ఆ పుణ్యం కట్టుకోండి. ముందుగా టాప్ మోస్ట్ కమెడియన్ బ్రహ్మానందం గారిని తీసుకుంటే తాను కమెడియన్స్‌లో లెజెండ్ లాంటివారు. ఇప్పటికీ తాను నటించిన చిత్రాలతో గిన్నిస్ బుక్ రికార్డ్ స్థాపించారు. ఆయన నటించడం తగ్గించిన సోషల్ మీడియాలో మీమ్స్ ఆయన ఫోటోలు లేకుండా రావు అంటే అతిశయోక్తి కాదు. బ్రహ్మానందం గారికి ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు పేరు గౌతము, రెండో కొడుకు పేరు సిద్ధార్థ్. గౌతమ్ 'పల్లకిలో పెళ్లికూతురు', 'బాసంతి' వంటి తెలుగు సినిమాల్లో నటించారు. పెద్దగా హిట్స్ లేకపోవడంతో ప్రస్తుతం కొన్ని బిజినెస్‌లు చూస్తున్నారు. ఇక రెండో కుమారుడు సిద్ధార్థ్ సినిమా ఇండస్ట్రీకి రాకపోవడం, విదేశాల్లో విద్య చదివారు. ప్రస్తుతం అక్కడే ఉద్యోగం చేస్తున్నారు. ఇక అందరిని అలరించిన మరో కమెడియన్ బాబుమోహన్‌కు ఇద్దరు కుమారులు. అందులో ఒక కుమారుడు 2009 సంవత్సరం నుండి యాక్సిడెంట్‌లో చనిపోయారు. తన కుమారుడి మరణం తనని చానా బయటపడలేక డిప్రెషన్‌కి వెళ్ళినట్లుగా బాబుమోహన్ తెలిపారు. ఒకానొక దశలో కొడుకు మరణం తట్టుకోలేక, బ్రతకలేక తాను కూడా చనిపోవాలని నిర్ణయం తీసుకున్నారట. కానీ గ్రేట్ డైరెక్టర్ ఈవీవి సత్యనారాయణ వల్ల తాను డిప్రెషన్ నుంచి బయటపడినగా చెప్పుకొచ్చారు. ఇక తన రెండో కుమారుడు ఉదయ్ కొన్ని సినిమాలు చేసి ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్ళి తండ్రికి షాక్ ఇచ్చాడు. బాబుమోహన్ ఒక పార్టీలో ఉంటే ఆయన కొడుకు బీఆర్ఎస్‌లో చేరిపోయాడు మరి. ఇక మరో సీనియర్ కమెడియన్ కోటా శ్రీనివాసరావు గారికి ఇద్దరు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. విచిత్రం ఏమిటంటే కోటా శ్రీనివాసరావు గారి కుమారుడు ప్రసాద్ కూడా బాబుమోహన్ కొడుకులాగానే యాక్సిడెంట్‌లోనే చనిపోయారు. ఇంకొక విశేషం ఏమిటంటే వీరిద్దరి ఇళ్ళు కూడా పక్కపక్కనే ఉంటాయి. తర్వాత కాలంలో ఇద్దరు ఒకరినొకరు ఓదార్చుకున్నారు. కోటా శ్రీనివాసరావు గారి కుమార్తెలు దుర్గాభవాని, పావనిలు సినిమా రంగం వైపు రాలేదు. చదువుకొని వివాహాలు చేసుకొని సెటిల్ అయ్యారు. ఇక తన డైలాగ్ డెలివరీతో అందరిని నవ్వించిన రచయిత, నటుడు తనికెళ్ళ భరణి గారికి ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. ఇద్దరు కూడా సేవా రంగం వైపు సినీ రంగం వైపు చూడలేదు. ఇద్దరూ మంచిగా చదువుకొని జాబ్ చేస్తున్నారు. కొడుకు పేరు తేజ మరియు కూతురు పేరు సౌందర్యలహరి. వీరంటే తనికెళ్ళ భరణికి విపరీతమైన ఇష్టం. వీరికి సంబంధించిన చిన్న వేడుకలున్న షూటింగ్ కూడా డుమ్మా కొట్టేవారు. ఈ తరంలోని మరో గోల్డెన్ కమెడియన్ ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు. సుబ్రహ్మణ్యం గారికి ఇద్దరు కుమారులు. వీరు కూడా సినిమా ఇండస్ట్రీకి రాలేదు. ఒకళ్ళు సినిమా అవకాశాల కోసం చూస్తున్నారు ప్రస్తుతము. మరొకరు ఎంప్లాయీగా ఉన్నారు. తెలుగు ప్రేక్షకులకు తనదైన నటనలో గిలిగింతలు పెట్టిన మరో హాస్యనటుడు సుత్తివేలు గారు. సుత్తివేలు గారికి ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి. వీరి పేర్లు భువనేశ్వరి, శ్రీదేవి, సత్యవాణి, జగన్నాథ్, ఫణికుమార్. సుత్తివేలు గారికి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరు సినిమా పరిశ్రమ వైపు అడుగులు వేయలేదు. ఇక పిచ్చకొట్టుకుడు కొట్టారు రోయ్ అంటూ మనల్ని తెగ నవ్వించిన మరో కమెడియన్ సుధాకర్. సుధాకర్ గారికి ఒక ఏకైక సంతానం, ఒక కుమారుడు. తన పేరు బిన్ని. తాను ప్రస్తుతం ఇంజనీరింగ్ చదువుకొని జాబ్ చేస్తున్నారు. కానీ తనకి సినిమాలంటే ఇంట్రెస్ట్ ఉంది. వేషాల కోసం ప్రస్తుతం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఎక్కువగా తాగుబోతు క్యారెక్టర్స్ వేసి తెలుగువారిని మెప్పించిన మరో హాస్యనటుడు ఎంఎస్ నారాయణ గారు. ఎంఎస్ నారాయణ గారికి ఒక కొడుకు, కూతురు ఉన్నారు. వారిలో కుమారుడు విక్రమ్‌ను హీరోగా పెట్టి 'కొడుకు' అనే సినిమా తీశారు నారాయణ గారు. కానీ ఆ సినిమా అంతగా ఆడలేదు. తర్వాత కాలంలో తాను 'దేనికైనా రెడీ' వంటి సినిమాల్లో విలన్ పాత్రలు కూడా పోషించారు. ఇక కుమార్తె పేరు శశికిరణ్ నారాయణ. తాను దర్శకురాలిగా పేరు తెచ్చుకోవాలని 'సాహెబా సుబ్రహ్మణ్యం' వంటి సినిమాలను తీశారు. కానీ అది హిట్ కాకపోవడంతో తన ప్రయత్నం వృధా అయింది. ముందుగా రాయలసీమ ఫ్యాక్షనిజంతో భయపెట్టి తర్వాత కమెడియన్‌గా మారిన నటుడు జయప్రకాష్ రెడ్డి. జయప్రకాష్ రెడ్డి గారికి ఇద్దరు పిల్లలు. ఒక అబ్బాయి అమెరికాలో ఉన్నత చదువుకొని ఉద్యోగం చేసి తర్వాత జయప్రకాష్ రెడ్డి గారి కోరిక మేరకు మళ్ళీ తిరిగి ఇండియాకు వచ్చి బిజినెస్ చేస్తున్నారు. ఒకరోజు అమెరికాలో యూనివర్సల్ స్టూడియోకి కూడా తీసుకెళ్ళి జయప్రకాష్ రెడ్డి గారికి తన చిరకాల కోరిక కూడా కొడుకు నెరవేర్చారు. ఇక కూతురు మల్లికారెడ్డి కూడా తండ్రి పేరు మీద సినిమా తీస్తూ నిర్మాతగా మారారు. ఆ సినిమా విజయవంతం కావాలని కోరుకుందాం. వెటకారం టైమింగ్ పంచులతో నవ్వించిన మరో మహాశనుడు కృష్ణ భగవాన్. ఆయన గారికి ఏకైక సంతానం కూతురు నవ్య. తాను సినిమా వాతావరణంకు దూరంగా పెళ్లి చేసుకుని స్థిరపడ్డారు. తన టిపికల్ డైలాగ్ డెలివరీతో మెప్పించిన రచయిత మరియు నటుడు పోసాని కృష్ణమురళి గారు. కృష్ణమురళి గారికి ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. అబ్బాయి పేరు ప్రజ్వల్. ప్రజ్వల్ లాస్ ఏంజల్స్‌లో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ట్రైనింగ్ తీసుకున్నారు. అలాగే భరత్ అనే నేను సినిమాకు
సినిమాకు కొరటాల శివ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. అలాగే 'మంత్రి గారు మాటిచ్చారు' అనే చిన్న సినిమాకు కూడా దర్శకత్వం వహించారు. ఇక తన అమాయకపు డైలాగ్స్‌తో నవ్వించిన మరో హాస్య నటుడు 'ఎల్‌బి శ్రీరామ్' గాడు. ఎల్‌బి శ్రీరామ్ గారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె. కుమారుడు గ్రాఫిక్ కోర్స్ నేర్చుకొని పలు తెలుగు సినిమాలకు గ్రాఫిక్స్ వర్క్ చేస్తున్నారు. కూతురు హైదరాబాద్‌లోనే జాబ్ చేస్తున్నారు. ఇక చివరగా తన యాక్టింగ్‌తో తెగ నవ్వించిన మరో కమెడియన్ రఘుబాబు. రఘుబాబు గారికి ఒక కూతురు. తాను చదువుకొని ప్రస్తుతం జాబ్ చేస్తున్నారు. హైదరాబాద్‌లోనే ఉన్నారు. ఇవండి కమెడియన్స్ పిల్లలు వారికి సంబంధించిన సమాచారం. ఇందులో మీకు ఏ కమెడియన్ ఇష్టమో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.